డీటెయిల్ చూస్తే తిరుమల శ్రీవారి మెట్టు మార్గం వద్ద టోకెన్ల దందా వెలుగు చూసింది. టైమ్ స్లాట్ టోకెన్లను ఆటో డ్రైవర్లు టీటీడీ సిబ్బందితో కుమ్మక్కై దారి మళ్లిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న వారిని కాకుండా ఆటో డ్రైవర్లతో డీల్ చేసుకున్న వారికి మాత్రమే అధికారులు టికెట్లు ఇస్తున్నారని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి మెట్టు వద్ద ప్రతిరోజు టీటీడీ 3,000 టికెట్లను జారీ చేస్తుందని, దీనిపై అధికారులను నిలదీసినా తమకు సరైన సమాధానం రావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు రీచ్ అయ్యాము. ఈ బ్యారిగేడ్ ఏదైతే ఉందో ఇది పడిపోయింది. ఇది పడిపోవడం వల్ల ఇటువైపు నుంచి అంటే నార్మల్గా స్టార్ట్ అవ్వాల్సింది అటువైపు, కానీ జనాలు ఇటువైపు నుంచి కూడా రావడం వల్ల నేను ఒక అమ్మాయిని పడిపోయి స్టాంపింగ్ జరిగింది, లిటరలీ జరిగింది. నా ఫ్రెండ్ ఇంకొక అతను కూడా మమ్మల్ని లేపడం వల్ల మేము అలా కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు ఉన్నారు. మేము మెన్షన్ చేసాం, సార్ పడిపోయింది ఎత్తండి. మేము పడిపోయాం, మేము ఓకే, మేము సేవ్ అయ్యాం, అట్లీస్ట్ ఎత్తండి అని అంటే అతనేమో వెళ్ళి సీరియస్గా ఆటో పర్సన్తో కూర్చొని రేట్లు మాట్లాడుకుంటున్నాడు. అతను షార్ట్గా ఉంటారు, అతని పేరు మర్చిపోయాను, బట్ he was talking literally to the person about this money kind of thing. I was shouting at him, yelling at him, sir పడిపోయింది 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 అని చెప్పినా కూడా he didn't even respond. అంటే ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు సార్ ఒక సెక్యూరిటీ సార్ వచ్చారు, వచ్చి సార్ ఇలా జరిగింది, ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే ఇది నా జ్యుడిషియన్ కాదు, ఇది నాకు సంబంధం లేదు, నేను కింద చూసే అతన్ని నేను జస్ట్ చూడడానికి కనుక్కోవడానికి వచ్చాను అని అన్నారు. టైమ్ స్లాట్ సర్వదర్శన కౌంటర్ శ్రీవారి మెట్టు ఉదయం మార్నింగ్ ఇక్కడ 6 నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి. 6 నుంచి వెహికల్స్ కూడా అలౌ చేయాలి. 5:30కే చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు. 4 to 5 కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ దాటిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేశారు. వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 500 మీటర్స్ కూడా లేని క్యూ లైన్లో 3,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. సో అందువల్ల టికెట్లు అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇక్కడికి క్యూ లైన్కి జస్ట్ గేట్కి ఒక 100 మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయని చెప్తున్నారు. అప్పటికి 1000 టికెట్స్ ఉన్నాయని లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు, టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్క్రోలింగ్ ఉండదు, ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ అయిపోయినాయి అని. వాళ్ళు 1000 టికెట్స్ ఉన్నాయని చెప్తుంటే ఇక్కడికి వచ్చినా కూడా 1000 టికెట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ 50 మీటర్స్ వెళ్ళే లోపు టికెట్స్ క్లోజ్. ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా, ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించారు. బ్యాక్ సైడ్ నుంచి సైడ్ నుంచి పోలీసులు ఉండి కూడా ఏం చేయలేదు. కనీసం పోలీస్ ఆర్ సెక్యూరిటీ హూఆర్ కనీసం ఇక్కడ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మేము కాల్ చేస్తే ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు